నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను శిశిర. ఇప్పుడు మనతో పాటు సినిమా క్రిటిక్ చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సినిమాల గురించి. నమస్తే అండి. ఇప్పుడు మనకి సంక్రాంతికి డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం వెంకటేష్ గారి మూవీ, బాలకృష్ణ గారి మూవీ, గేమ్ చేంజర్ మూవీ కూడా రిలీజ్ అవ్వబోతోంది. అయితే గేమ్ చేంజర్ మూవీ 1500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే చాలామంది చెప్తున్నారు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వబోతోంది అని. సో దానికి మీరేమంటారు? ఈ రాబోయే 3 సినిమాల్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ డాకు మహారాజ్, రెండో హిట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత నిలబడిపోయే సినిమా ఇది. ఎందుకు అంటున్నానంటే డాకు మహారాజ్ బాలయ్యని కొత్త జోనర్లో, బాలయ్య మాస్ ఉంటూనే ఒక కొత్త స్టైల్లో చూపిస్తున్నారు బాలయ్యని. సో ట్రైలర్ చూస్తుంటే కూడా కొత్త ఏదో కనపడుతుంది. సో అందులో డైరెక్టర్ బాబీ చాలా సెన్సిబుల్ డైరెక్టర్, చాలా క్యాల్కులేటెడ్గా ఉంటాయి సీన్స్ కానీ, క్రియేషన్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ కానీ ఉంటాయి. కనుక ఖచ్చితంగా సంక్రాంతి, అందుట్లో ఆల్వేస్ సంక్రాంతి అనేది బాలయ్య పండగ, అది ఎప్పుడు కనుక అది ఖచ్చితంగా కొట్టే హిట్ సినిమా. ఇప్పుడు ఇది నేను రెండో స్థానం వెంకటేష్ సినిమాకి ఇస్తాను. ఎందుకంటే వెంకటేష్ ఎప్పుడు కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల్లో వెంకటేష్ యాక్ట్ చేసిన ప్రతి హిట్టే. అది దృశ్యం అవ్వచ్చు, అది లక్ష్మి అవ్వచ్చు, ఇది చూసినా కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలో వెంకటేష్ హీరో అంటే హిట్. అది బాగా ఫ్యామిలీస్ ఎక్కుతారు. అందుట్లో పాట కూడా ఆల్రెడీ గోదావరి పాట బాగా హిట్ అయిపోయింది. సో అది రెండు. ఈ మూడో స్థానం గేమ్ చేంజర్. ఎందుకంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, నాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అమెరికాలో నుంచి అమెరికాలో సెన్సార్ అయింది. అక్కడ సెన్సార్లో దాంట్లో ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చింది ఏంటంటే అది చాలా వీక్గా ఉంది. ఏదో పాత సినిమా జాయింట్ లాగా ఉంది. శంకర్ యొక్క పాత సినిమాలో ఒక్కడు, శివాజీ, వాటిల్లో సీన్లు చూసినట్టే ఉన్నాయి, ఆ డైలాగులు విన్నట్టే ఉన్నాయి, ఆ సన్నివేశాలను చూసినట్టే ఉన్నాయి, కానీ కొత్తగా చూసినట్టు లేదు. శంకర్ యొక్క మాయాజాలం కానీ, శంకర్ యొక్క టెక్నికల్ హైట్స్ కానీ, క్రియేటివిటీ కానీ కొత్తది ఏమీ లేదు, అంత పాతయే కనపడుతున్నాయి అనేది బయటకు వచ్చి టాకు. సో ఆ స్థాయిలో అలాంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత అది బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు తక్కువ. ఏదో ఒకసారి చూద్దామని చూసే బాపత్గా ఉంటుంది తప్పితే మళ్ళీ చూద్దామనిపించే ఇంపాక్ట్ ఆ సినిమాకి ఉండేటట్టు కనపట్ల అందుతున్న రిపోర్ట్స్ని బట్టి. మరి ఆ రిపోర్ట్స్ కరెక్ట్ అయితే, ఆ రిపోర్ట్స్ కరెక్ట్ కాకపోతే వేరు. కానీ యాజ్ ఇట్ ఈస్ ఆ రిపోర్ట్ ప్రకారం గేమ్ చేంజర్ విల్ బి ఏ హిట్, ఈ రెండు విల్ బి ఏ సూపర్ హిట్. అంటే 1500 కోట్లు వసూలు చేయొచ్చు, భారీ వసూలు రావచ్చు అంటున్నారు. దాని మీద మీరేమంటారు? ఎన్ని థియేటర్లు చేస్తున్నారని 1500 కోట్లు అంటానికమ్మా. ఇప్పుడు వీళ్ళు చెప్పారంటే వాళ్ళు అన్నారని నేను వాళ్ళు ఎడమొక చెయ్యి అన్నారు కనుక నేను కుడి చెయ్యి అన్నట్టు తప్పితే వాళ్ళు 12,500 థియేటర్లు రిలీజ్ చేశారమ్మా. 12,500 థియేటర్లు రిలీజ్ చేసి 2,000 కోట్లు టచ్ చేస్తాము అన్నారు. అవకాశం ఉంది. 12,500 థియేటర్లు అంటే మామూలు కాదు. ప్రపంచవ్యాప్తంగా 12,500 థియేటర్లు రిలీజ్ చేసి ఇంత ఉంది కనుక మేము 2,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాం అన్నారు. దానికి అర్థం ఉందో ఒక అర్థం ఉంది. ఆల్రెడీ అందుకని 1,500 దాటారు, 2,000 రీచ్ అవుతారు. 2,000 రీచ్ అయ్యే టార్గెట్ కోసమే ఇప్పుడు ఇంకా మళ్ళీ ఇంకో 20 నిమిషాల ఎపిసోడ్ని ఒకటి యాడ్ చేయటం కదా. సో దానికి మీరు ఎన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు? ఇప్పటికి 1000 థియేటర్లు చేస్తున్నారా లేకపోతే ఎన్ని? ఇప్పటికి లేదు ఐడియా. ఇప్పుడు 12,500 అవుట్ ఆఫ్ క్వశ్చన్, అన్ని చేయట్లేదు. హంగామా లేదు, అంత హంగామా సిరీకి అంత హైప్ రాలేదు సినిమాకి, లేదు. ఎన్ని థియేటర్లు, ఎన్ని 3,000, 1,000, 2,000 ఎన్ని ఇంకా తెలియదు. అప్పుడే 1,500 టార్గెట్ ఏ లెక్కలో చెప్తారు? ఏదో వాళ్ళు అన్నారు కనుక వాళ్ళు 2,000 అంటున్నారు కనుక మేము చేస్తాం, వాళ్ళు అంటున్నారు కనుక మేము బ్రేక్ చేస్తాం, వాళ్ళు ఎడం చేయి అంటున్నారు కనుక మేము గుడి చేయి అంటున్నాం అన్నట్టు తప్పితే దానికి ఒక బేస్ ఉండాలి కదా. ఇదిగో ఇన్ని థియేటర్లు రిలీజ్ చేస్తున్నాం కనుక మా కాన్ఫిడెన్స్ మేము కొడతామని. ఇంకా ఆ థియేటర్లు ఏంటని తెలియదు. డెఫినెట్గా 10,000 థియేటర్లు లోపే ఎన్ని చేసినా.
12,500 థియేటర్లు కానే కాదు. 12,500 థియేటర్లు మీరు రిలీజ్ చేయలేనప్పుడు మీరు ఎట్లా ఆ టార్గెట్ పెడతారు? ఉన్న చెవులో పువ్వు పెడతారు ఎవరికన్నా? ఊరినే పిచ్చి మాటలే. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ గారి మూవీ గురించి కూడా ఆయన మూవీ ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చిందంటే దిల్ రాజు గారి మూవీ అయినా వెంకటేష్ గారి మూవీస్ అయినా ఖచ్చితంగా హిట్ కొడుతుంది అని ట్రైలర్లో కూడా వెంకటేష్ గారు డైలాగ్ చెప్పడం జరిగింది ఎండింగ్లో, ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం. ఖచ్చితంగా హిట్ కొడుతుందని ఎవరో గంటబద్ధంగా ఎవడు చెప్పలేడమ్మా. చెప్పుకుంటాం ఎవరైనా, నేను సినిమా తీస్తే ఇంకా ఆ సినిమా హిట్ అవుద్దని చెప్పుకుంటాం. అది తప్పదు, పబ్లిసిటీకి వస్తుంది. ఖచ్చితంగా హిట్ అనేది ప్రేక్షకులు చెప్పాలి. అంటే ప్రేక్షకులు అనే మాటే ఇది, అంటే సంక్రాంతికి వస్తే వెంకటేష్ గారి సినిమా హిట్ అవుతుంది అని అంటున్నారు. హిట్ అవుతుంది. నేను ఇందాక చెప్తాను కదా, సంక్రాంతికి వస్తే హిట్ అవుతుందని కాదు. సంక్రాంతికి ఒట్టమని అది వెంకటేష్ సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అయితే ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతికి ఆ సినిమా వస్తుంది. అనేకసార్లు సంక్రాంతిలో వెంకటేష్ సినిమా వచ్చి డమాల్ అయిపోయిన రోజు సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ అంటే వెంకటేష్ గారి సినిమా అంటే ఫ్యామిలీ సినిమా అయినా ఏ సినిమా అయినా, అంటే ఇప్పుడు మీరు తీసుకుంటే F2, F3 సినిమాలు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్, వెంకటేష్ గారి కాంబినేషన్లో 2 బ్లాక్ బస్టర్ హిట్లే, F2, F3. వెంకటేష్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు హిట్ సీజన్లో రిలీజ్ అయితే ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు హిట్ అవుతాయి అని ఒక నానుడు ఉంది. అదే లక్ష్మి అవ్వచ్చు, F2 అవ్వచ్చు, అది F3 అవ్వచ్చు, అది దృశ్యం అవ్వచ్చు. ఆ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేశ్వరి ఫ్యామిలీగా చూడటానికి ఇష్టపడతారు, ఫ్యామిలీ ఆడియన్స్. కనుక అది హిట్ అవ్వక అందుకని ఈ సినిమా ఫ్యామిలీ ఓరియంటెడ్ అని కనబడుతుంది. సాంగ్ కూడా హిట్ అయింది. సో సూచనలు ఉన్నాయి, హిట్ అయ్యే సూచనలు. అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అయితే ఒకవేళ హిట్ అవుతుంది అంటారు. అంటే వెంకటేష్ గారి కామెడీ అయినా హిట్ అవుతుంది అంటున్నారు బయట. కామెడీ అనేది ఈ సీజన్ సంక్రాంతి సీజన్కి కామెడీ ఎన్ని ఫ్లాప్ అయినాయి లేవో. F3 ఏమైంది? F3 హిట్ అయిందా? లేదుగా. మరి కామెడీనేగా. సో అయ్యని పండగ సీజన్ దృష్టిలో పెట్టుకోవాలి. పండగ సీజన్కి వచ్చే పండగ సీజన్ ఆడియన్స్ అంతా బంధువులు ఫ్రెండ్లు ఒకళ్ళు ఇళ్ళకి వస్తూ ఉంటారు. ఇళ్ళకి వచ్చిన బంధువులు వాళ్ళకి అలా ఉల్లాసంగా ఆనందంగా ఫ్యామిలీతో చూడాలనుకుంటారు. సో ఫ్యామిలీతో చూడాలన్నప్పుడు ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాకి మంచి డ్రామా ఫ్యామిలీ ఉన్న సినిమాకి వెంకటేష్కి అడ్వాంటేజ్ ఉంది. అంతే తప్పితే వెంకటేష్ సినిమా కనుక ఆడేస్తుంది, ఈ సినిమా కనుక ఆడేస్తుంది ఎవడు రూల్ ఉంటే ఇంకేముందమ్మా. అలా కనుక అలా ఒక పాలసీ ఉందనుకో బ్రహ్మాండం కదా, అందరూ వెంకటేష్ తోటి సినిమా తీస్తారు కదా. అలా లేదు. ఈ వెంకటేష్కి అడ్వాంటేజ్ ఏంటంటే పండగప్పుడు ఫ్యామిలీ సినిమా, అవి 2 ఫ్యామిలీకి సంబంధం లేదు, ఫ్యామిలీ ఓరియంటెడ్ కాదు. ఫ్యామిలీకి సంబంధం అంటే 2 ఫ్యామిలీ డ్రామా ఉండొచ్చు, కానీ ఫ్యామిలీ ఓరియంటెడ్ కాదు. ఇది ఫ్యామిలీ ఓరియంటెడ్. ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాకి ఒక పండగ సీజన్లో ఒక ఆప్షన్ ఉంది. ఈ ఫ్యామిలీ ఓరియంటెడ్ హ్యాపీగా సరదాగా కుటుంబం అంతా ఎందుకంటే కుటుంబం అంతా వచ్చి చూసే సీజన్ ఇది. ఈ సీజన్లో కుటుంబం అంతా ఉల్లాసంగా మొత్తం ఇంటికి వచ్చే అల్లుళ్ళు అందరూ కలిసి వెళ్ళి చూడగలిగే సినిమాగా ఇది ఉంటుంది. ఆ ఆప్షన్ దీనికి అడ్వాంటేజ్ అవుతుంది. అది అందుకని సక్సెస్ అయ్యే అవకాశం. అంటే భారీ కలెక్షన్లు చేసే అవకాశం ఉందా ఈ సినిమా? డెఫినెట్గా ఆ సినిమా. అందుకనే ఫస్ట్ సినిమా డాకు, రెండో సినిమా ఇది సంక్రాంతి వస్తున్నారు, మూడో సినిమా గేమ్ చేంజర్. సంక్రాంతికి వచ్చే సినిమాలు ఢాకు మహారాజ్, తర్వాత సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత గేమ్ చేంజర్ మూవీ భారీ కలెక్షన్లు చేయవచ్చని చెప్తున్నారు మన ఫిలిం క్రిటిక్ చిట్టిబాబు గారు.